ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు బైబిల్ క్విజ్ ప్రోగ్రామ్. ఈ బైబిల్ క్విజ్ ప్రోగ్రామ్కి ఇచ్చేసిన మీకు ప్రత్యేకమైన వందనాలమ్మా. సరే, మంచిది. ఈ యొక్క బైబిల్ క్విజ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి వీక్షకులు కూడా మీ బైబిల్ పరిజ్ఞానాన్ని పరీక్షించుకోవచ్చు. బైబిల్లో ఉన్నటువంటి పరిజ్ఞానం మనల్ని మనం పరీక్షించుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం, ఓ మంచి వేదిక ఈ బైబిల్ క్విజ్ ప్రోగ్రామ్. సో ఈ బైబిల్ క్విజ్ ప్రోగ్రాంలో ఈరోజు మనతో పాటు సిస్టర్ మహిమ గారు ఉన్నారు. వెల్కమ్. థ్యాంక్ యూ పాస్టర్ గారు. సరే, మంచిది. మనం ప్రోగ్రాంలోకి వెళ్ళిపోదాం. దయచేసి ఈ ప్రోగ్రాం చూసే మీరు ఒకవేళ ఆన్సర్ తెలుసుంటే కంపల్సరీగా కామెంట్ సెషన్లో, ఇవి మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి జవాబులు, ABCD అన్నట్లుగా. దయచేసి మీ జవాబుని ఎన్నో నెంబర్ ప్రశ్నకు మీరు జవాబిస్తున్నారో ఆ నెంబరు, ఆన్సరు ఏనా, బీనా, సీనా, డీనా అనేది కూడా మీరు మెన్షన్ చేసి మీ బైబిల్ పరిజ్ఞానాన్ని కూడా పరీక్షించుకోవడానికి చక్కని అవకాశం సద్వినియోగం చేసుకోండి. మీ బంధువులకి, స్నేహితులకి, శ్రేయోభిలాషులందరికీ, ఆత్మీయులకి షేర్ చేయండి. మన మహిమగలరా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సరే, మనం ప్రోగ్రాంలోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్. టోటల్గా 10 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో పాయింట్. 10 ప్రశ్నలు కనుక మీరు ఆన్సర్ చేయగలిగితే నిజంగా మీకు ఈ 10 పాయింట్స్ కనుక ఒక మంచి బహుమతి ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తాం. ఓకేనా? సో డైరెక్ట్గా మనం క్వశ్చన్లోకి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, వర్షము తగ్గిన తర్వాత నోవహు ఓడ ఏ పర్వతముల మీద నిలిచెను? క్వశ్చన్ మరలా వినండి. వర్షం తగ్గిన తర్వాత నోవహు ఓడ ఏ పర్వతముల మీద నిలిచెను? ఆప్షన్స్: A షీనారు, B అబారీము, C అరారాతు, D ఆల్మోను. మరలా ఆప్షన్స్: A షీనారు, B అబారీము, C అరారాతు, D ఆల్మోను. యువర్ టైం స్టార్ట్ నౌ. కరెక్ట్గా 30 సెకండ్స్ టైం ఉంటుంది. 30 సెకండ్స్లో మీరు ఆన్సర్ చేయకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తాం. సి అరారాత్. సి అరారాత్ ఈజ్ రైట్ ఆన్సర్ అనుకుంటున్నారు మీరు. ఫిక్స్ చేయమంటారా? చేయండి. ఒక్కసారి ఫిక్స్ చేసిన తర్వాత ఆన్సర్ మార్చుకునే అవకాశం ఉండదు. ఆలోచించుకోండి. చేయండి. ఫిక్స్ చేయమంటారు. సి అరారాత్ ఫిక్స్ చేస్తున్నాను. ఓకే, ఫిక్స్ చేద్దాం. చూద్దాం రైట్ ఆర్ రాంగ్. ఎస్, సి అరారాత్ ఈజ్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అబ్రహాము ఏ దేశంలోని పర్వతముందు తన కుమారుని బలిమ్మని? అబ్రహామును ఏ దేశంలోని పర్వతముందు తన కుమారుని బలిమ్మని దేవుడు చెప్పాడు? ఆప్షన్స్: A గిలాదు, B రామోతు, C మోరియా, D బాషాను. ఆప్షన్స్ అగైన్: గిలాదు, A గిలాదు, B రామోతు, C మోరియా, D బాషాను. యువర్ టైం స్టార్ట్ నౌ. సి మోరియా. సి మోరియా రైట్ అనుకుంటున్నారు మీరు. వేరే ఆన్సర్ చెప్పడానికి ఏమన్నా అవకాశం ఉంటే ఆలోచించండి. కన్ఫర్మ్ అనుకుంటున్నారు? కన్ఫర్మ్. ఫిక్స్ చేయమంటారా? చేయండి. ఓకే, ఫిక్స్ చేద్దాం. రైట్ ఓ రాంగ్ చూద్దాం. సి మోరియా ఫిక్స్ చేశాం. ఎస్, సి మోరియా ఈజ్ ద రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్ అగైన్, యూ గాట్ 2 పాయింట్స్. ఓకే, మోరియా పర్వతం గురించి మీ ఉద్దేశం ఏంటి? మోరియా అనేది పర్వతం పేరు అంటారా, దేశం పేరు అంటారా? దేశం పేరు. చాలామంది అనుకుంటున్నారు మోరియా అనేది ఒక పర్వతం. మోరియా దేశంలోని ఒక పర్వతం మీద తన కుమారుని దేవుడు బలిమ్మని చెప్పాడు. మోరియా దేశంలోని పర్వతం కాబట్టి మోరియా పర్వతం అని పిలుస్తున్నారు, కానీ చాలా పర్వతాలు ఉన్నాయి ఆ దేశంలో, అందులో అది ఒక పర్వతం. ఓకేనా? సో నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం ఒకసారి మనం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. అహరోను ఏ పర్వతమందు మృతి పొందెను? అగైన్, అహరోను ఏ పర్వతమందు మృతి పొందెను? A హోరు, B మోయాబు, C షిత్తీము, D బాషాను. ఆప్షన్స్ అగైన్:
ఏ హోరు, బి మోయాబు, సి షిత్తీము, డి బాషాను. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. బి మోయాబు. బి మోయాబు ఫిక్స్ చేయమంటారా? ఓకే, ఫిక్స్ చేద్దాం. బి మోయాబు ఫిక్స్. చూద్దాం రైటా రాంగా. సారీ, బి మోయాబు ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఓకే, బెటర్ లక్ నెక్స్ట్ టైం. వేరే ప్రశ్నకు ప్రయత్నం చేయండి. సమయంలో మరొక ప్రశ్న మెదటికి వస్తుంది, గమనించండి. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మోషే తన మామ మందను ఏ పర్వతముకు తోలుకొని వచ్చాడు? రిపీట్. మోషే తన మామ మందను ఏ పర్వతమునకు తోలుకొని వచ్చాడు? ఏ హోరేబు, బి హోబా, సి హోదియా, డి షేయిరు. ఏ హోరేబు, బి హోబా, సి హోదియా, డి షేయిరు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఏ హోరేబు. ఏ హోరేబు ఫిక్స్ చేయమంటారా? చేయండి. నో డౌట్, కాన్ఫిడెంట్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? కన్ఫర్మా? కన్ఫర్మ్. ఓకే, ఏ హోరేబు ఫిక్స్ చేస్తున్నాం. ఓకే, ఫిక్స్. ఏ ఫిక్స్. చూద్దాం రైటా రాంగా. ఏ హోరేబు ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, కంగ్రాచులేషన్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. మోషే ఏ పర్వతమందు మృతి పొందెను? మోషే ఏ పర్వతమందు మృతి పొందెను? ఆప్షన్స్: ఏ నెబాయోతు, బి గెరిజీము, సి నెబో, డి ఏబాల్. రిపీటెడ్. ఏ నెబాయోతు, బి గెరిజీము, సి నెబో, డి ఏబాల్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సి నెబో. సి నెబో ఫిక్స్ చేయమంటారా? చేయండి. కన్ఫామ్గా. ఓకే, సి నెబో ఫిక్స్ చేస్తున్నాం. చూద్దాం రైటా రాంగా. సి నెబో ఈజ్ ద ఏమనుకుంటున్నారు? రైట్. రైట్ ఆన్సర్. నెబో పర్వతం గురించి ఇక్కడ మనం కొంచెం మాట్లాడుకుంటే బాగుంది. మోషే నెబో పర్వతం మీద మరణించడానికి కారణం ఏమై ఉంటుంది? అసలు నెబో పర్వతం మీద ఎందుకు మరణించాడు? కింద చనిపోవచ్చు కదా, ఎలా చనిపోతున్నాడు? చనిపోతున్నాడు కదా. చనిపోయేవాడు కింద చనిపోకుండా పర్వతం ఎక్కి చచ్చిపోవాల్సిన అవసరం ఏంది? అంటే అక్కడి నుంచి ఏమైనా దూకి చచ్చిపోయాడా? లేదు కదా, పర్వతం ఎక్కి చనిపోయాడు. కారణం ఏమై ఉండొచ్చు? అతడు ఆ కొండ మీద ఆరోహణమై చనిపోయాడు కదా. అతని ఆత్మ శరీరం కొనిపోబడింది. కింద నుంచి తీసుకెళ్ళలేడా? దేవుని దూతలు కింద నుంచి తీసుకెళ్ళలేవా? ఓకే, మీరు ప్రయత్నం చేశారు. విషయం ఏంటంటే, నెబో పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఆ నెబో పర్వతం మీద నుండి కనాను దేశాన్ని మోషే చూశాడు. ప్రభు చెప్పాడు కదా, ఆ దేశాన్ని నువ్వు చూస్తావు కానీ దాంట్లో ప్రవేశించవని. సో ఆ వాక్యం నెరవేరాలి కాబట్టి నెబో పర్వతం మీద నుండి మోషే కన్నులెత్తి దేవుడు ఇజ్రాయేలీలకు ఇవ్వనై ఉన్న కనాను కన్నులారా చూసి మృతి పొందాడు. ఓకేనా? ఇక్కడ మరొక విషయాన్ని కూడా మీతో ప్రస్తావించాలనుకుంటున్నాను. అనేక మంది ప్రజలకు ఉన్న ఒక అపోహ ఏంటంటే, మోషే వాగ్దాన దేశంలో వాగ్దాన భూమిలో కాలు పెట్టలేదు అంటారు. పెట్టకుండానే చనిపోయాడండి, పెట్టకుండానే చనిపోయాడు అంటారు. ఈ సందర్భం ప్రకారం అయితే కరెక్ట్, కాలు మోపకుండగానే చనిపోయాడు. కానీ నేనంటాను, మోషే వాగ్దాన దేశంలో కాలు మోపాడు అంటారు. ఏమంటారు మీరు? అది ఎలాగండి అంటారు కదా. అయితే వాస్తవంగా అప్పుడు అతడు కాలు మోపలేకుండానే చనిపోయాడు. కానీ క్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో కూడా పర్వతం మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు, యేసయ్య ఉంది యెరూషలేంలోనేనా లేకపోతే అన్య దేశంలో? యెరూషలేంలోనే ఉన్నాడు.
యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఆయన పరిచర్య అంతా సాగింది కదా. అవును. ఒక పర్వతం మీదకి వెళ్ళి ఆయన ప్రార్థన చేశాడు. అక్కడ రూపాంతరం చెందాడు. అక్కడికి ఎవరెవరు వచ్చారు? ఏలియా, మోషే ఏలియాలు వచ్చారు. అంటే అక్కడ కొండ మీదకి వచ్చారంటే కాలు మోపినట్లా చూశారు. అతని ఆశను కోరిక నెరిగిన దేవుడు ఆ విధంగా ఆ రూపాంతర పర్వతం మీద మోషే కాలు మోపే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. సో తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మోషే వాగ్దాన దేశంలో కాలు మోపాడు, ప్రవేశించాడు. సో అవన్నీ దాని గురించి చాలా అభిప్రాయాలు ఉన్నాయి, చాలా విధములైన భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. అవన్నీ మనం చర్చించుకునే సమయం కాదు. సో నెబో ఈజ్ ద రైట్ ఆన్సర్. మంచిది. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్, దేవుడు మోషేను ఏ పర్వతం మీదకి రమ్మని పిలిచాడు? క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. దేవుడు మోషేను ఏ పర్వతం మీదకి రమ్మని పిలిచాడు? ఏ సీదోము, బి సీహోను, సి షీనారు, డి సీనాయి. ఆప్షన్స్ మరలా వినండి. ఏ సీదోము, బి సీహోను, సి షీనారు, డి సీనాయి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. డి సీనాయి. డి సీనాయి ఫిక్స్ చేయమంటారు? అనుమానం లేదు. ఓకే, డి సీనాయి ఫిక్స్ చేస్తున్నాను. చూద్దాం రైట్ ఆర్ రాంగ్. ఎస్, డి సీనాయి ఈజ్ ద రైట్ ఆన్సర్. యు గాట్ అనదర్ పాయింట్. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. ఏలియా వర్షం కోసం ఏ పర్వతం మీద ప్రార్థించాడు? క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఏలియా వర్షం కోసం ఏ పర్వతం మీద ప్రార్థించాను? ఆప్షన్స్: ఏ కనాను, బి కాదేశు, సి గిలాదు, డి కర్మెల్. ఏ కనాను, బి కాదేశు, సి గిలాదు, డి కర్మెలు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. సి గిలాదు. సి గిలాదు ఫిక్స్ చేయమంటారా? కన్ఫర్మ్. ఓకే, సి గిలాదు ఫిక్స్ చేద్దాం. వెయిట్ చేద్దాం. రైట్ ఆర్ రాంగ్? సి గిలాదు ఈజ్ ద రాంగ్ ఆన్సర్. ఎందుకు మీకు కర్మేలు అనిపించలేదు? కర్మేలు మీద అగ్ని దిగి వచ్చింది. అవును, కర్మేలు మీద అగ్ని దిగి వచ్చింది కాబట్టి అగ్ని దిగిన చోటికి మళ్ళీ వర్షం వస్తే అగ్ని ఆరిపోయిద్దని అలా ఏమన్నా అనుకున్నారా? అగ్ని దిగి వచ్చింది కర్మేలు దగ్గర. కర్మేలులకు జనులను పిలువనంపమని సెలవిచ్చిన ఏలియానే వర్షం లేక 300 సంవత్సరాలు ప్రజలు అల్లాడిపోతున్నప్పుడు అదే కర్మేలు పర్వతం ఎక్కి 2 మోకాల మధ్య తలపెట్టి ప్రార్థన చేశాడు. సముద్రంలో నుండి అరచేంత మేఘం పైకి వచ్చి ప్రచండమైన వర్షాన్ని ఇచ్చినప్పుడే. సో రాంగ్ ఆన్సర్ చెప్పారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. బాగా ఆలోచించి చెప్పండి, తొందరపడమాట. ఓకేనా? మీకు 30 సెకండ్స్ టైం ఉంది. 30 సెకండ్స్ అంటే చాలా టైం. ఓకేనా? హాఫ్ మినిట్. సో ఆ 30 సెకండ్స్ యూజ్ చేసుకొని ఈలోపు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ న్యూ టెస్టిమెంట్లోకి వద్దాము. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. యేసుక్రీస్తును ఏ పర్వతమునందు సిలువ వేసెను? యేసుక్రీస్తును ఏ పర్వతమునందు సిలువ వేసెను? ఆప్షన్స్: ఏ గిలాదు, బి గిల్బోవా, సి గిద్యోను, డి గోల్గోతా. ఏ గిలాదు, బి గిల్బోవా, సి గిద్యోను, డి గోల్గోతా. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. డి గోల్గోతా. తొందరపడుతున్నా అనిపించట్లేదా? అనిపించట్లేదు. రైట్ ఆన్సర్ అనుకుంటున్నా. డి ఫిక్స్ చేయమంటారా? చేయండి. ఓకే, డి ఫిక్స్ చేద్దాం. డి గోల్గోతా ఫిక్స్ చేస్తున్నాం. చూద్దాం రైట్ ఆర్ రాంగ్. ఓకే, డి గోల్గోతా ఈజ్ రైట్ ఆన్సర్. యూ గాట్ అనదర్ పాయింట్. కంగ్రాచులేషన్స్ అగైన్. మంచిది. తర్వాత ప్రశ్నలోకి మనం వెళ్దాం. అయితే ఈ గోల్గోతా పర్వతానికి
అర్థం ఏంటి? కపాలం. గోల్గోతా అనగా కపాలం. కపాలం. దానికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటారు? పుర్రె ఆకారంలో ఉంటుంది కనుక. ఆ పర్వతం యొక్క ఆకారము కపాలం లాగా పుర్రె ఆకారంలో ఉంటుంది కాబట్టి దాన్ని గోల్గోతా అన్నారు, కపాలం అనబడిన స్థలం అన్నారు. ఓకే, దానికి ఇంకొక పేరు ఏంటి? కలువరిగిరి. కల్వరి. కల్వరి గిరి అంటే కొండ కాబట్టి కల్వరి అంటారు. ఓకేనా? రైట్ ఆన్సర్. ఇన్ని జవాబులు చెప్పినా కూడా మీకు ఒకటే పాయింట్. ఓకేనా? ఓకే. నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్, ఫిలిస్తీన్ల ఎదుటి నుండి పారిపోయిన ఇశ్రాయేలీలు ఏ పర్వతమందు హతులయ్యారు? క్వశ్చన్ రిపీట్ చేస్తున్నాను. ఫిలిస్తీన్ల ఎదుటి నుండి పారిపోయిన ఇశ్రాయేలీలు ఏ పర్వతమందు హతులయ్యారు? ఆప్షన్స్: ఏ గిలాదు, బి గిల్బోవా, సి బాషాను, డి మోరియా. ఆప్షన్స్ అగైన్: ఏ గిలాదు, బి గిల్బోవా, సి బాషాను, డి మోరియా. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. బి గిల్బోవా. బి గిల్బోవా ఫిక్స్ చేయమంటారా? ఆలోచించుకోండి, తొందరపడుతున్నారు. సో మీకు ఇంకో ఆప్షన్ ఇస్తుంది, చెప్తారా? ఒక్కసారి ఆప్షన్స్ రిపీట్ చేస్తున్నాను. ఏ గిలాదు, బి గిల్బోవా, సి బాషాను, డి మోరియా. ఏ గిలాదు. ఫిక్స్ చేయమంటారు? ఓకే, ఏ గిలాదు ఫిక్స్ చేద్దాం. వెయిట్ చేద్దాం, రైటా రాంగా. సో ఏ గిలాదు ఈజ్ ద రాంగ్ ఆన్సర్. సారీ, ఫస్ట్ మీరు గిల్బోవా రైట్ ఆన్సర్ చెప్పారు. మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేద్దామని నేను ప్రయత్నం చేస్తే మీరు కన్ఫ్యూజ్ అయిపోయారు. సో యూ లూజ్ ద 1 పాయింట్. ఓకేనా? లాస్ట్ అండ్ ఫైనల్గా మరొక ప్రశ్న అడిగి మనం ఈ ప్రోగ్రామ్ క్లోజ్ చేసుకుందాం. ఓకేనా? లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ ఈజ్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్. క్రీస్తు ప్రభువు ఏ పర్వతము నుండి ఆరోహణమాయను? క్రీస్తు ప్రభువు ఏ పర్వతము నుండి ఆరోహణమాయను? ఆప్షన్ ఏ ఒలీవల, బి హెర్మోను, సి సీనాయి, డి మోరియా. ఏ ఒలీవల, బి హెర్మోను, సి సీనాయి, డి మోరియా. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ఏ ఒలీవల. ఏ ఒలీవల ఫిక్స్ చేయమంటారు? చేయండి. డౌట్ లేకుండా మీకు ఆప్షన్ ఇస్తున్నా. వద్దు ఆప్షన్. మీరు గెలవాలని నా ఉద్దేశం. అవసరం లేదంటారు ఆప్షన్. ఏ ఒలీవల ఫిక్స్ చేయమంటారు? ఓకే, ఏ ఒలీవల ఫిక్స్ చేద్దాం, చూద్దాం రైటా రా. ఏ ఒలీవల ఈజ్ ద ఏమనుకుంటున్నారు మీరు? రైట్ ఆన్సర్. ఎస్, రైట్ ఆన్సర్. కంగ్రాచులేషన్స్, యూ గాట్ అనదర్ పాయింట్. టోటల్గా 10 క్వశ్చన్స్కి 7 క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు, 3 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయలేకపోయారు. సో 7/10, 10కి 7 మార్కులు మీరు సాధించారు. ఇంకా రానున్న కాలంలో బైబిల్ బాగా చదివి అనేక విషయాలు తెలుసుకొని బైబిల్లో మీ పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. వీక్షకులారా, మీరు కూడా గమనించండి. ఈ ప్రశ్నలకు ఒకవేళ జవాబు తెలిస్తే కామెంట్ సెషన్లో క్వశ్చన్ నెంబర్ వేసి ఆన్సర్ ఏనా, బీనా, సీనా, డీనా అవకాశం ఉంటే ఆన్సర్ కూడా టైప్ చేయడానికి ప్రయత్నించండి. ఈ విలువైన ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ బంధువులు, మిత్రులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులందరికీ కూడా దీన్ని షేర్ చేసి సువార్త పనుల్లో మీరు కూడా పాలుభాగస్తులు కావాలని తెలియజేస్తున్నాను. మహిమగల రాజు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మే గాడ్ బ్లెస్ యూ. గుడ్ లక్. ప్రైజ్ ది లార్డ్.